జై తెలంగాణ. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉద్యమ వందనాలు. అన్న, ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోవాలంటే చాలా కష్టము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ సంఘాలకి రథసారథులే, వాళ్ళ సంఘాలకి పెద్దలే. అందుకని చెప్పని పేర్లు చెప్పాలంటే చాలా కష్టమని చెప్పలేకపోతున్నా, క్షమించండి. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి మహిళలందరికీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. అన్న, మనం అందరం కూర్చొని ఎన్నోసార్లు ఇట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది. మొన్న ఆ రోజు కూడా కోదండరామ్ సార్ గారు 18 సంఘాలతోటి కూర్చొని మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా కమిటీ వేయడం జరిగింది. ఏం చేసిండ్రు, ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు తెలియదు. ప్రతి ఒక్కరం ఉద్యమకారులం కడుపుగానే ఉన్నామన్నా, ప్రతి ఒక్కరం ఆకలితోటి మాల్మటిస్తూనే ఉన్నాం, రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం. ఆనాడు అదే పరిస్థితి, ఈనాడు అదే పరిస్థితి. మరి ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రికి మన మీద జాలి కలగడం లేదా, ఇంకా ముఖ్యమంత్రి గారికి కూడా జాలి కలగడం లేదా తెలియదో కానీ ఇప్పటి వరకైతే ఉద్యమకారుల గురించి ఒక కమిటీ వేయలేదు. ఒక అన్నమ్మ హైకోర్టుకు పోయినరు, వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 8 వారాలు గడువు పెట్టిండ్రు, అందులో 5వ వారం కూడా గడిచిపోబోతోంది. ఇప్పటి వరకు దాని గురించి కూడా కమిటీ వేయలేదు, ఉద్యమకారుల గురించి మాట్లాడుతలేడు. అన్న, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసినావు, ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేసినావు. మరి ఆ రోజు నీకోసం మేము ఆర్మూరు వచ్చి కలిసినాడు, ఏమన్నామన్నా, తప్పకుండా నేను గెలిస్తే మీ ఉద్యమకారులకు హామీ ఇస్తా, ఈడ హామీ ఇచ్చినట్టే మీకు ఆ త్వరితగతిన మీకు మీ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చినావు. అదే ప్రకారంగా తుక్కుగూడ సభలో 25,000 పెన్షన్, 250 గజాల జాగా అని నీ నోటితోటే అన్నావు. మరి 2.5 సంవత్సరాలు దాటిపోతుంది కదన్నా, ఇప్పటి వరకు ఉద్యమకారులు గుర్తు రాలేదా, ఉద్యమ మహిళలు గుర్తు రాలేదా? ఒక్కొక్కరు మొన్న మా దగ్గర ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో 3 ఉద్యమకారులన్నా హార్ట్ అటాక్ తోటి చనిపోయిండ్రు. ఇప్పటికి నేను కోలుకోలేకపోతున్నా. అదే సంఘటన గుర్తొచ్చి నాతోటి వాళ్ళు కేసులో ఉన్నారు. దాన్ని ఏమంటారు, ఆ షీట్ చూస్తే వాళ్ళు గుర్తొస్తున్నారు. నేను ఎట్లా మర్చిపోవాలన్నా వాళ్ళను? ఒక్కటే ముఖ్యమంత్రి గారు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మీరు సహాయం చేస్తే ఈ జన్మకే కాదు, మేము ఎన్ని జన్మలైతే ఉద్యమకారులుగా మీకు రుణపడి ఉంటాం. తల్లడిస్తున్నారన్న వాళ్ళు భర్తలను కోల్పోయిన భార్యలు, వాళ్ళ పిల్లలను చూస్తే చాలా జాలేస్తుంది. ఇంటికి పోయి నిన్నను దానం చేసి ఇంటికి పోయిన తర్వాత అన్నం తినకపోతే ఆ కేషెట్లు ఉన్నటువంటి నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లను చూసేసరికి కళ్ళు ధారలు ఆగుతలేవు. ఇట్లా ఎంతమంది రాలిపోవాలి పిట్టల్లాగా? ఇంకెంతమంది రాలిపోతే నీకు జాలి కలుగుతుందో చెప్పన్నా? మేము కూడా చేస్తాం. రేపు మాకు కిడ్నీల రోగాలు ఉన్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, తర్వాత మనకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి షుగర్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇందులో? అందరికీ షుగర్ ఉంది, బీపీ ఉంది. మరి ఈ రకంగా మేము రోగాలతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం బాధ అనిపిస్తలేదా మమ్మల్ని చూస్తే? దయచేసి అతి త్వరగా మీరు ఈ ఉద్యమకారుల గురించి ఒక కమిటీ వేయాలి. అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు మా నియోజకవర్గం, మేము ఎన్నోసార్లు మీకు వినతి పత్రాలు ఇస్తున్నాము, మీరు ఇంకా మమ్మల్ని మర్చిపోతే ఎలా? మీరు కూడా గుర్తుంచుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు, దయచేసి మీరు కూడా గుర్తుంచుకోవాలి. అందరికీ మరొక్కసారి మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి మా విన్నపంగా దయచేసి దండం పెట్టి చెబుతున్నాం, ఉద్యమకారులను గుర్తించండి. ముఖ్యంగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, వచ్చినటువంటి మహిళలకు కానీ, అన్నలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెళ్ళకు కానీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి మనం దేని కొరకైతే మీటింగ్ పెట్టినో దాని విషయాలే మాట్లాడితే అందరికి కూడా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఆపండి టైం అయిపోయిందని నేను అనలేను, నేను బలహీనుణ్ణి. వాస్తవమైందని నన్ను కూర్చోబెట్టింది ఈడ. అయితే విషయం ఏంటంటే ఎజెండాకే స్టిక్ అయి మాట్లాడుండ్రి.
అధ్యక్షుడు ఇట్లున్నాడు కాబట్టి మీరే నా మీద జాలి చూపించి తక్కువ సేపట్లో ఫినిష్ చేయండి. ఇప్పుడు తెలంగాణ కొమరయ్య మాట్లాడాలి. ఓకే సార్. ఈరోజు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు కోసానికి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో అమలు చేయాలని ఈ సమావేశం పెట్టినందుకు ఈ కరుణాకర్ దేశాయికి, కరుణాకర్ రెడ్డికి, గోవర్ధన్ అన్న, ఇక మిగతా వాళ్ళ పేరు నాకు తెలియజరా, మా వీళ్ళందరికీ పెద్దలందరికీ, డాక్టర్ సుధాకర్కు, తెలంగాణ 10 జిల్లాల నుండి, ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. పత్రికా మీడియా మిత్రులకు నమస్కరించి దయచేసి చెప్తూ, ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాల నుండి తెలంగాణ పోరాటం జరిగింది. ఇప్పటిది కాదు, మొన్నటిది కాదు. ఈ కేసీఆర్ వచ్చినాక తెలంగాణ పుట్టింది కాదు. దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అక్కడి నుండి స్టార్ట్ అయింది. నియోజకవర్గాల కాంచాలి కొన్ని లక్షల బాబుజీ స్వాతంత్ర సమయంలో 69 ఉద్యమకారుడు ఆయన అప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేసిండు. మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న జీవితాంతం ప్రజల కోసానికి పోరాటం చేసి ప్రపంచ యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న ఉద్యమ నాయకుడు. మళ్ళీ మిలియన్ మార్చి గద్దరన్నే ప్రజా సంఘాల, ఉద్యమ సంఘాల అందరితోని మిలియన్ మార్చి చేసింది గద్దరన్నే. కేసీఆర్ పోయి ఢిల్లీలో ల్యాబింగ్ చేసుకుంటుంటే గద్దరన్న కష్టపడి ట్యాంకు బండి మీద మిలియన్ మార్చి చేసిండు మన ఉద్యమకారులను పట్టుకొని. అయ్యా ఇవాళ తెలంగాణ వస్తే కేసీఆర్ ఉద్యమకారులకు ఫస్ట్ న్యాయం చేస్తాడని అనుకున్నాం. ఏం చేసిందంటే నమ్మించిండు. మన ఉద్యమకారులు అందరినీ వాడుకున్నారు. గద్దర్ను అందరినీ, ప్రతి ఒక్క ఉద్యమకారులు అందరినీ, పాష యాదగిరిని అందరినీ, ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు. వాడుకొని ఏం చేసిండంటే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయితే ఎవరు నువ్వు ఎవరెవరైనా ముఖ్యమంత్రి అయినావు, నీకు పదవి ఎట్లా వచ్చింది? కొంచెమన్నా నీకు ఉద్యమం మీద, నువ్వు ఉద్యమ నాయకుడు అయితే ఆలోచించాలి కదా. నువ్వు ఉద్యమకారులకు జైల్లో పోయి కేసులు అయ్యి పోలీసులతో దెబ్బలు పడి తూటాలు గురయ్యి అమరులైతే ఇలా ఉద్యమకారులకు మర్చిపోతావా? ఉద్యమకారులు కనీసం మేనిఫెస్టోలో పెట్టావు, ఒక సంతకం కూడా పెట్టావా? ఉద్యమకారుల దోయి కేసీఆర్ నీ కుటుంబానికి 5 మంత్రి పదవులు, 1000 కోట్లు దోసుకున్నావు నువ్వు, లక్షల కోట్లు. అయ్యా 10 సంవత్సరాలు వెళ్ళినావు. 10 సంవత్సరాలు వెళ్తే మేము ఉద్యమకారుల జేఏసీ పెట్టి వినండి, అప్పుడు ఎవ్వరు రాలే. మీ ఒక 10 మంది మేము బక్కలో గుడ్డలో పెట్టుకొని ఇదే సోమాజి కూడా పెసుకబ్బులా ఆడిడ మేము కష్టపడకుండా చేస్తే మా మీద కేసులు పెట్టించిండు. మళ్ళా తెలంగాణ వచ్చినాక కూడా నీ నిలదీస్తే నన్ను మళ్ళా జైల్లో పెట్టించిండు. జైల్లో పెట్టిస్తే మళ్ళీ అందరు వచ్చి నన్ను ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ ఉన్నాడు, మళ్ళా నన్ను విడిపించుకొచ్చిండు. విహెచ్ హనుమంతరావు, ఓకే, విహెచ్ హనుమంతరావు, రేవంత్ రెడ్డి వచ్చి నన్ను జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చింది. వాళ్ళు 10 రోజులు జైలు ఉన్న కేసీఆర్ మళ్ళీ పెట్టి. అయితే ఇప్పుడు కేసీఆర్ చేయలేదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మనకు ఉద్యమకారులకు మీ తెలంగాణ ఇచ్చాం కదా, మేము ఉద్యమకారులకు కూడా మీ న్యాయం చేస్తాం అని మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెట్టిండు. అయ్యా ముఖ్యమంత్రి, మా వల్లనే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క సాక్షిగా, పోరాట సాక్షిగా నువ్వు అక్కడి నుండి నువ్వు పాదయాత్ర చేసినావు. మేము ఎక్కడికైనా మళ్ళా గెలిచినాక కూడా మళ్ళా సమ్మక్క గడివే ఇచ్చినాం. ఇది ఒకటి సార్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మన ఉద్యమకారుల ఐక్యత మీ దగ్గర ఫస్ట్ అధికారం రాగానే ప్రజాపాలన దరఖాస్తు పెట్టి ఇచ్చిండు. మంచిగానండి, ప్రజాపాలన ప్రతి గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తు పెట్టి ఇచ్చిండు. అందులో ఉద్యమకారుల అంశం ఉన్నది. ఇలా ఎంటర్ చేసుకోండి, ఇలా మీ ఎఫ్ఐఆర్ రాయండి, మీరు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసిండు అని అంతా రింపు అన్నాడు. రింపిను మీ దగ్గర డాటా ఉన్నది, కేసులైన డాటా ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది, మీరు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మా ఉద్యమకారుల అంశం మేనిఫెస్టో పెట్టినాయి. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో మాకు వెంటనే
అమలు చేయాలి, ప్రకటించాలని మేము ఉద్యమకారుల తరఫున కోరుతున్నాం. అయితే కొమరన్న, నువ్వు తర్వాత కొట్లాడేటప్పుడు ముందుండు, ఇప్పుడు నువ్వు పనికిరావు దీనికి. ఇప్పుడు ఏంటంటే మన ఆ. ఆ. ఇప్పుడు ఈ అంబురాతో టీం ద్వారా